హలో ఫ్రెండ్స్, ఏంటి ఇవాళ ఎక్కడికి వచ్చేసానని చెప్పి చూస్తున్నారా? అవునండి, నేనైతే ఇవాళ వాల్మార్ట్కి వచ్చేసాను. వచ్చేయండి నాతో కూడా వాల్మార్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాము. ఏంటి ఇవాళ వాల్మార్ట్ వీడియో పెట్టేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, చాలామంది పాపము ఇండియాకి గిఫ్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళకి తెలియదు ఏం అడగాలి, ఏం తీసుకొని రావాలి, ఏం కావాలని చెప్పలేరన్నమాట పాపము. కాబట్టి వాళ్ళంటి వాళ్ళ కోసమే వాల్మార్ట్ వీడియో అయితే ఫుల్గా చేసేయాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ తెలుసుకుంటే పాపం చెప్పే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, తీసుకెళ్లే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. వచ్చేయండి, ఒకసారి మనం వాల్మార్ట్ లోపలికి వెళ్ళి మొత్తం చుట్టి చూసేద్దాం. ఈ లోపల మీరేం చేస్తారంటే యుఎస్ఏ ఆర్యు ముచ్చట్లు ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతిసారి లైక్, సబ్స్క్రైబ్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎన్ని సబ్స్క్రైబ్లు అయితే చేసుకుంటారో నా వీడియో అంతమందికి రీచ్ అవుతుందన్నమాట. అంతో ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోసే కదండి ఇది. చాలామందికి రీచ్ అయితే చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకే ఖచ్చితంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, ఇక్కడ నుంచి అయితే ఏమున్నాయో చూసారు కదా. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఏ సీజన్ ఉంటుందో ఆ సీజన్ యొక్క ప్రోడక్ట్స్ని తక్కువ రేట్ చేసి అక్కడ పెట్టుంటారనమాట. ఇవంతా ఉమెన్స్ కలెక్షన్ అంతా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ కలెక్షన్. అలానే ఇక్కడ సబ్వే, యాంటీ అన్నీస్ కూడా ఉంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది సబ్వేలో కూడా. ఇలా ముందుకు వచ్చామంటే ఇదేమో మొత్తం మెన్స్ కలెక్షన్, స్పోర్ట్స్ వేర్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ డెనిమ్ బట్టలు అయితే వాల్మార్ట్లో చాలా మంచిగా క్వాలిటీ అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమందికి ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది అనిపిస్తుందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, ఏ బ్రాండ్కి అయితే క్వాలిటీ బాగుంటుంది అనేసి. అలానే ఇక్కడికి వచ్చేసామంటే చూసారు కదా, ఇక్కడ క్లియరెన్స్ కూడా ఉందన్నమాట. ఇదే క్లియరెన్స్ అంటే ప్రతి బ్రాండ్లో కొన్ని బట్టలు ఉంటాయి. ఆ బట్టలను అయితే కొన్ని సెపరేట్ చేసి అలా తక్కువ రేటుకి పెడతారు. మనకైతే రీజన్ తెలీదు. అలా అని చెప్పి ఆ బట్టలు ఏం డ్యామేజ్డ్ బట్టలో, ఓల్డ్ బట్టలో అయితే కాదు, మంచి బట్టలే. బట్ ఓకే, వాళ్ళకి న్యూ స్టాక్ వచ్చినప్పుడు ఓల్డ్ స్టాక్ మూవ్ అవ్వాలనో ఏమో వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. మేబీ 1 మంత్కి అలా కొన్ని బట్టలు అయితే పెట్టేస్తారు. ఇగోండి, ఇవైతే మన ఉమెన్స్ కలెక్షనే. ఇదైతే బాగున్నాయి కదా, చాలా బాగుంటుంది. అలానే ఇక్కడికి వస్తే మినీ స్కర్ట్స్ కూడా ఉంటాయి. పెద్దోళ్ళ కోసం అనుకునేరు, మన కోసమే. అలానే ఇలా వస్తే ఇదంతా నైట్ వేర్ అనమాట. ఇది మొత్తమే ఉమెన్స్ కలెక్షనే. చూసారా, ప్రైజెస్ అయితే $15, $18 అలా ఉంటుంది. ఇది పైజామా సెట్, ప్యాంటు ఇంకా టాప్ రెండు వస్తాయి. క్లాత్ అయితే చాలా బాగుంది, చాలా సిల్కీగా అనిపిస్తుంది. ఇదైతే మొత్తం మెన్స్ సెక్షన్ అనమాట. ఇటు సైడ్ అంతా షార్ట్స్, అటు సైడ్ ఏమో జీన్స్ ప్యాంట్లు, ఇటు సైడ్ ఏమో షర్ట్స్. చూసారు కదా ఎన్ని రకాల షర్ట్స్. కానీ మోస్ట్లీ యూఎస్ఏలో బ్రైట్ కలర్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ లైట్ కలర్సే ఉంటాయి, బోత్ మెన్ అండ్ ఉమెన్కి. మెన్స్లో కూడా ఆ విధంగా క్లియరెన్స్ అనేది ఉంటుంది. ఇదే రెడ్ ట్యాగ్ ఉన్నాయవన్నీ క్లియరెన్స్లో పెట్టేసి ఉంటారు. ఇవన్నీ మెన్స్ కలెక్షన్. హ్యాట్స్ కూడా ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే. ఇవేమో షార్ట్స్, స్పోర్ట్స్ వేర్ ఉంటుంది, అథెంటిక్ వేర్ ఉంటుంది, ఇంట్లో వేసుకోవడానికి ఉంటుంది. అలానే ఇవి వచ్చి కొంతమంది గేమింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. గేమింగ్ లాగా కామిక్ బట్టలు వేసుకోవాలి అని అనుకుంటారు. సో ఆ కామిక్వి కూడా ఉంటాయన్నమాట. అలానే ఇక్కడికి వస్తే చిన్నపిల్లల కలెక్షన్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు బట్టలు అవి కూడా చాలా దొరుకుతాయి అన్నమాట మనకి. చూసేద్దాం రండి మనం చిన్నపిల్లల బట్టల్ని కూడా. ఇగోండి, ఇవే మొత్తం చిన్నపిల్లల బట్టలు అన్నమాట. మధ్యలో వచ్చేయండి, మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ వచ్చి న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుంచి మనకి
16 ఇయర్స్ పిల్లల వరకు బట్టలు ఉంటాయి. దాని తర్వాత నుంచి అడల్ట్ దగ్గరే తీసుకుంటారు మోస్ట్లీ. ఇక్కడేమో కార్ సీటు, స్ట్రోలర్లు అన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇదేమో పిల్లలకి షార్ట్ టాప్ సెట్ అన్నమాట. ఇక్కడ కూడా బాయ్స్ కలెక్షన్, గర్ల్స్ కలెక్షన్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కానీ మోస్ట్లీ ఇక్కడ కూడా బ్రైట్ కలర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉండదు. ఇది వచ్చి న్యూ బార్న్ స్ట్రోలర్స్ దగ్గర నుంచి టాడ్లర్స్ స్ట్రోలర్స్ వరకు మనకు అవైలబుల్గా ఉంటాయి. ఈ కార్ సీట్లు చూసుకుంటే ఇవన్నీ టాడ్లర్స్ వరకు, ఇంకా స్కూల్కి వెళ్ళే కిడ్స్కి కూడా మనం కార్ సీట్ పెడతాం కదా, సో పెద్ద కార్ సీట్లు కూడా అవైలబుల్ అన్నమాట మనకి. ఇవైతే మొత్తం ప్రెగ్నెన్సీ నుంచి న్యూ బార్న్ స్టఫ్ అన్నమాట. బ్యాక్ మిర్రర్స్, సీట్ సేఫ్టీస్, అలానే క్యారీ బ్యాగ్స్, మోస్ట్లీ ఇక్కడికి ఈ సెక్షన్కి అంతా న్యూ బార్న్ మామ్సే వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకే నీడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. సాక్స్లు ఇక్కడ చూసుకుంటే డైపర్లు, ఎన్ని రకాల డైపర్లు ఉన్నాయి కదా. ఇవి వచ్చి న్యూ బార్న్ బేబీస్ యొక్క క్రిబ్స్, హై చైర్స్ అవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. చూసారా, వీటి ప్రైజెస్ అయితే మనకి దాదాపు 10,000 నుంచి 20,000 వరకు ఉంటాయి ఈ క్రిబ్స్. అలానే కార్ సీటు, స్ట్రోలర్లు కూడా అంతే, మనకి అంత రేటు పడుతూ ఉంటుంది. అలానే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బేబీస్ వాటర్ తాగే సిప్పర్స్ కూడా ఉంటాయి. అలానే ఇక్కడికి వస్తే ఇదంతా డైపర్ పేల్ సెషన్ అన్నమాట. పార్టీ ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వచ్చి పార్టీ సీట్స్ తీసుకొని పిల్లలకి బాగా ట్రైనింగ్ చేయించవచ్చు. అలానే వచ్చేయండి, మనం కాస్త ముందుకు వెళ్ళిపోతాము. ఇక్కడ అంతా మొత్తం బేబీ వైప్స్, బేబీ టాయ్స్, ఇంకా బేబీ అంటే హై చైర్స్ కాకుండా మీడియం చైర్సే ఉంటాయి, కింద కూర్చోబెట్టే చైర్స్ లాగా. అలాంటి చైర్స్ కూడా మనకు ఉంటాయి. వీటిలో కూడా క్లియరెన్స్ పెట్టుంటారు వాళ్ళు మనకి. మోస్ట్లీ యూఎస్ఏలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద అయితే డిస్కౌంటో క్లియరెన్సో ఏదో ఒకటి ఉంటుంది. ఇదైతే కంప్లీట్గా న్యూ బార్న్ సెషన్ అన్నమాట. ఇక్కడ టాయ్స్ చూసారా, డిఫరెంట్గా ఉన్నాయి ఈ టాయ్స్. ఇది కూడా సేమ్ టాడ్లర్ టాయ్స్ కాదు, ఇవన్నీ కూడా ఇన్ఫాంట్ బేబీస్కి ఇంకా న్యూ బార్న్ బేబీస్ యొక్క టాయ్స్. టాడ్లర్స్ టాయ్స్ ఎక్కడ ఉందో అది కూడా నేను చూపిస్తాను. టీనేజ్ పిల్లల వరకు టాయ్స్ ఉంటాయి సపరేట్గా. ఇదైతే ఫుడ్ ఇంకా మిల్క్ బాటిల్ సెషన్ అన్నమాట చిన్నపిల్లలకి. ఇవి వాళ్ళ ఫుట్టీస్ ఇవి వచ్చి మొత్తం స్నాక్స్. న్యూ బార్న్ నుంచి స్నాక్స్ ఉంటాయి, న్యూ బార్న్కి పెట్టరు. మేబీ ఆఫ్టర్ 6 monthsకి స్నాక్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఆ పిల్లలకి స్నాక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ బ్రాండ్స్ యొక్క ప్యూరీస్ కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. ఎవరు కావాలో వాళ్ళు ఇక్కడ చక్కగా తీసుకోవచ్చు. మోస్ట్లీ ఆర్గానిక్గా ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. వీటి ప్రైజెస్ కూడా చూసారు కదా, సుమారు ఒక 200 రూపాయలు ఉంటుంది ఆ బిస్కెట్ ప్యాకెట్. ఏది తీసుకోవాలన్నా ఒక 200 నుంచి 400 రూపాయల్లో మనకి పిల్లల స్నాక్స్ అయితే ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది. ఇది వచ్చి రెడీమేడ్ ప్యూరీస్ అన్నమాట. అలానే ఇటు సైడ్ వచ్చామంటే షూ సెషన్. ఇది షూస్, స్లిప్పర్స్ దొరుకుతాయి అందరికి, పిల్లలకి, పెద్దలకి, ఉమెన్స్కి, మెన్స్కి, అలా అందరికీ మనకైతే షూ సెషన్. ఇది చూసారు కదా ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో. ఇదంతా మొత్తం షూ సెషన్ అన్నమాట. ఇదైతే ఉమెన్స్ కలెక్షన్. క్రోక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో బుక్స్, ఇవైతే న్యూగా వచ్చిన గేమ్స్, ఇవంతా మొత్తం స్టేషనరీ సెషన్. స్కూల్ పిల్లలకి మంచిగా ఉంటుంది. బోర్డు, ఇంకా పెన్సిల్స్ అనేసి, గ్లూ స్టిక్స్, అవి ఇవి అన్నీ చాలా అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చి గరాజ్ సేల్ సెషన్. ఇక్కడ వచ్చి గరాజ్కి సంబంధించినవి కూడా అమ్ముతూ ఉంటారు.
ఇది డ్రై ఈజ్ మార్కర్స్ అన్నమాట. మార్కర్స్ అంటే డీల్లో ఉన్నటువన్నీ అలా వాల్మార్ట్ మధ్యలో పెట్టేస్తారు. అక్కడ చూసుకుంటే ఫోటో సెంటర్ కూడా ఉంది. ఎవరైనా వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ఇవ్వడము లేకపోతే పెద్దదిగా చేసి ఇవ్వడము చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నారా డివిడీస్ కూడా ఉన్నాయి. అలానే ఇవి గేమ్స్ ప్లే చేస్తారు కదా, వాళ్ళు దాంట్లో పెట్టుకునే న్యూ గేమ్స్ కూడా ఉంటుంది. వీళ్ళు చూసారా వీటికి ఎంత బాగా గ్లాస్ మిర్రర్లో పెట్టి లాక్ వేసేసారో. ఏది కావాలన్నా ఇక్కడ ఒక అసిస్టెంట్ ఉంటుంది, ఆమెను పోయి అడిగితే ఆమె వచ్చి ఓపెన్ చేసి మనకి ఇస్తుంది అన్నమాట. ఇవైతే మ్యూజిక్ సిస్టమ్స్, స్పీకర్లు పెట్టుకుంటారు కదా అవి. ఇవైతే టీవీలు, ఇలానే అమ్మేస్తారు టీవీలు. ఇక్కడ మొబైల్ కేసెస్ ఇంకా ఐప్యాడ్ కేసెస్ అవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఇవి వచ్చి డ్రోన్స్ కావాలన్నా ప్రింటర్లు కావాలన్నా ఇలా అమ్మేస్తారు వీళ్ళు. ఇలాగా మనం ఏదైనా ప్రోడక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అలా ఒక పర్సన్ వచ్చి మనకి ఏ ఐటెం కావాలో ఆ ఐటెం కనుక్కొని ఆ ఐటెంని అయితే మనల్ని ఎత్తుకోమంటారు. ఇగో మనం ఎక్కడికి వచ్చేసామంటే ఇదైతే టోడ్లర్స్ టాయ్ సెషన్ అన్నమాట. ఇక్కడే టోడ్లర్స్కి టాయ్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడికైతే మనం వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడే ఆరికి కావాల్సిన టాయ్స్ అన్నీ దొరుకుతుంటాయి. ఇది చూసారా మన ఇండియాలో లాంటి బుడిగిల్ సెట్ చాలా బాగుంది కదా. పిల్లలకు కూడా మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ ఇస్తున్నారు. హెల్త్ కాన్షియస్ ఏమో వీళ్ళు కూడా. టాయ్స్ అయితే ఇక్కడ ఒక 100+ ఉంటాయండి టైప్స్. నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చాలా క్రియేటివిటీగా వీళ్ళు చేస్తారు టాయ్స్ అయితే. పిల్లల బేబీ హౌస్ దగ్గర నుంచి వాళ్ళకి ఎడ్యుకేషనల్ టాయ్స్ దగ్గర నుంచి అన్నీ ఎన్నో టాయ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఎన్నో నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. ఎవరికి కావాలో వాళ్ళు చూపించి పలానా చోట పలానా టాయ్ ఉందని చెప్పి తీసుకునేయండి హ్యాపీగా. అలానే ఇది చూసుకున్నారా ఏంటి చైర్ వెరైటీగా ఉందనుకుంటున్నారా? అవునండి, ఇది పిల్లల బీచ్ చైర్ అన్నమాట. అలా బీచ్లో వేసుకొని కూర్చోడానికి ఇది చూసారు కదా చాలా బాగుంది. ఇది కూడా ఓకే. మా వాడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారా? మా వాడైతే ఇక్కడ కార్ట్లో కూర్చొని బిస్కెట్ తినుకుంటూ అలా చిల్ అవుతూ వచ్చేస్తున్నాడు. ఏంటి ఇక్కడ ఇంకేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఇది వచ్చి కిచెన్ క్లీనింగ్ సెషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్ని క్లీనింగ్ చేసుకునే బ్లీచ్ నుంచి సోపుల వరకు అన్నీ అవైలబుల్గా ఉంటుంది. అది చూసుకున్నారా సిల్వర్ ఫాయిల్ అన్నమాట. ఇది వచ్చి టైడ్, మొత్తం మన బట్టలు క్లీన్ చేసుకునే లిక్విడ్లు ఉంటాయి. ఇది వచ్చి బ్లీచ్, క్లోరెక్స్, స్వీపింగ్ వైప్స్. ఇది వచ్చి చక్కటి బుక్స్ సెషన్ అన్నమాట. ఇక్కడ చాలా బుక్స్ కూడా ఉంటాయి. అంటే అడల్ట్స్ నుంచి పిల్లల వరకు అందరికీ ఇక్కడ బుక్స్. ఇది వచ్చి గ్రీటింగ్ కార్డ్స్. ఇది వచ్చి సన్ బర్న్ ఏరియా అనమాట. అంటే సన్ స్క్రీములు దొరికే ఏరియా. అన్ని రకాల సన్ స్క్రీములు ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు. సో అలానే ముందుకు వచ్చేసామంటే ఆ మూటలు ఏంటనుకుంటున్నారా? అవునండి, అవి వచ్చి చెట్లకేసే ఎరువు అన్నమాట. అవి కూడా ఇక్కడ అమ్ముతారు. ఇవి వచ్చి మొత్తం కాస్మెటిక్ సెషన్. లేడీస్కి చాలా నచ్చింది. ఇక్కడే బాగా చూసుకునేయండి. ఇవే కాస్మెటిక్ సెషన్. చూసారు కదా లిప్స్టిక్ల దగ్గర నుంచి అన్నీ వాళ్ళు ఇలా చక్కగా దీని లోపల పెట్టి అమ్మేస్తారు. సేమ్ ఇందాకట్లాగే మనకు ఏది కావాలో వాళ్ళకి ఇక్కడ ఆ బటన్ అయితే క్లిక్ చేసామంటే మనకి హెల్ప్కి అయితే ఒక పర్సన్ వచ్చేస్తారు. మనకి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ తీసిస్తారు. అలానే ఇటు సైడ్ చూస్తే ఒక 100 టైప్స్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అయితే ఉన్నాయి కదా. సో మంచి బ్రాండ్స్ ఉండే మాయిశ్చరైజర్స్. ఇది వచ్చి వైప్స్ అన్నీ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఫేషియల్ వైప్స్. అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమున్నాయంటే లిప్ గ్లాసులు, ఫౌండేషన్లు ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే సేమ్ మస్కరా ఇంకా కౌంటర్స్ అవి ఉన్నాయి.
అలానే ముందుకెళ్దాము. బ్లషెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ స్కిన్ టోన్కి దొరుకుతుంది. ఎందుకంటే తెల్లవాళ్ళ నుంచి నల్లవాళ్ళ వరకు అమెరికా మొత్తం మన వాళ్ళ దగ్గర నుంచి చైనా వాళ్ళ దగ్గర నుంచి అన్ని దేశాలకు ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి సో అన్ని స్కిన్ టోన్లకు తగినట్టుగా మనకి అన్ని రకాల ఫౌండేషన్లు అన్ని బ్రాండ్స్లో ఉండే ఫౌండేషన్లు అయితే ఖచ్చితంగా దొరికేస్తాయి అన్నమాట ఇక్కడ. మీ అందరికీ ఏ బ్రాండ్ అంటే ఇష్టమో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలానే ఇంకా బిస్కెట్ తినుకుంటూ మనం అలా ముందుకు వెళ్ళిపోదాము. ఇలా వస్తే ఇక్కడ చూసారు కదా నార్ సూపులు అయితే మనకి $1.50కి అమ్మేస్తున్నారు. అలానే ర్యాంచ్ ఇది వచ్చి బఫెలో సాస్ అనుకుంటాను, టమాటో కెచప్ అయితే కాదు. సో వింగ్స్ అవి ఏమైనా తినేవాళ్ళు ఉంటే డైరెక్ట్ ఆ సాసెస్ వేసుకొని మిక్స్ చేసుకొని అలా తినేస్తారు. ఇవి వచ్చి స్నాక్స్ సెషన్ అన్నమాట. చూసారా ఇక్కడ మన రొట్టెలలాగా అమ్మేస్తున్నారు, బట్ ఇవి టార్టిలాస్. కానీ రోటీస్లా తినేవాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని మంచిగా ర్యాప్స్ చేసుకొని తింటారు కదా వాళ్ళు. ఇక్కడ చాక్లెట్స్ కూడా అమ్ముతున్నారు. చూసారా ఈ కిట్ క్యాట్ ఎంత బారుగా ఉందో, ఎంత పెద్ద చాక్లెట్ కదా, చాలా పెద్దగా ఉంది చాక్లెట్ అయితే. అలానే ఇక్కడ చాలా పెద్ద చాక్లెట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటుంది. చూసుకోండి బీగల్స్ నుంచి బ్రెడ్స్ అన్నీ వాళ్ళు ఇక్కడే పెట్టేశారు. ఇదే బ్రెడ్ సెషన్ అన్నమాట. సో బ్రెడ్స్ కూడా వీళ్ళు బాగా తింటారు కాబట్టి అవి కూడా ఒక 50-60 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ మనకు అవైలబుల్గా ఉంటుంది. అలానే ఇక్కడికి వస్తే చిప్స్ సెషన్ అన్నమాట. చూసారా వీళ్ళ మనలా మసాలా అలా లేకుండా వీళ్ళకి నచ్చిన టేస్ట్లో అయితే వేసుకుంటారు. మోస్ట్లీ వీళ్ళు తినే దాంట్లో అయితే మనకి చీజే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది చిప్స్, ఇంక ఇవేమో వెజిటేబుల్స్ సెషన్. అలానే ఇది ఐబోప్రోఫిన్ అంటే పెయిన్ కిల్లర్స్ అన్నమాట. కొన్ని ఐడియల్ మెడిసిన్స్ అయితే మనకి వాల్మార్ట్లోనే దొరుకుతుంది. ప్రతిదానికి మనం మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వాల్మార్ట్కి వచ్చామంటే గ్రాసరీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎగ్స్, ఫిష్, చికెన్ అన్నీ ఇక్కడ. అలానే వాల్మార్ట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఏం ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నారా? మొత్తం మీరైతే చుట్టి చూసేసారు కదండి నాతో పాటు. అలానే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.